వచ్చా. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్లో, అంటే నేను వేసిన కేసు కూడా అప్పుడు కొట్టివేయమని అడిగాం, ఇప్పుడు కొట్టివేయకూడదు కాబట్టి నా కేసు కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్గా నేను వెనక్కి తీసుకుంటాను. రామకృష్ణ బాబు గారు కూడా అసెట్ ఉండాలి కాబట్టి అప్పుడు మేమంతా కూల్చేమన్నాం. అంటే ఇంత దారుణం అనేది తెలియదు. 500 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది రాష్ట్ర అసెట్గా భావించి దాన్ని తెలివిగా, అంటే ఒక వ్యక్తి కాంక్ష ఈ రకంగా ఉంది అని చెప్పి ప్రజలకి మరి ఏదో టికెట్ ఇచ్చినా కూడా మాదిరిగా రికవర్ అవుతుంది, అద్దెకిస్తే ఏమి రావు, 7 గదులు. సో అంచేత దాన్ని ఒక మాన్యుమెంట్గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న, ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్కి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన చర్యలు ఎక్కడొద్దు, చర్యలు చాలా అట్లకు ఉందని తెలియజేస్తూ నమస్కారం. రామకృష్ణ బాబు గారు, రామకృష్ణ గారు, ఓకే అండి. మీ మనోభావాలన్నీ చూసిన తర్వాత సార్ ఒక్క నిమిషం ఉండండి, పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారు కదా. మీ మనోభావాలు చూసిన తర్వాత చాలామంది దీని మీద ఇంట్రెస్ట్గా ఉంది, పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీన్ని సోమవారం నాడు ప్రత్యేకంగా టైం కేటాయింపు చేసి దీని మీద చర్చ జరపాలని పెద్దలు నిర్ణయించారు. సోమవారం నాడు కేటాయిస్తాం. ఇప్పుడు ఒక లాస్ట్ క్వశ్చన్ ఉంది, ఇదే మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. 2019-24 మధ్య పట్టు పరిశ్రమ శాఖకు తగినంత బడ్జెట్ కేటాయించబడలేదు. దీని కారణంగా ఈ శాఖ రైతులందరినీ అన్ని అంశాల్లో కలుపుకోలేకపోయింది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. సి ప్రశ్నకు సమాధానం విడుదల చేసిన నిధులకు అనుగుణంగా ప్రోత్సాహక పథకాలు అమలు చేయబడుతున్నాయి. 54.12 కోట్లు అదనపు బడ్జెట్ విడుదల చేసిన వెంటనే పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలన్నీ విడుదల చేయబడతాయి. డి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం రాష్ట్రంలో సిల్క్ సమగ్ర, MGNREGS ద్వారా RKVY మరియు SDS వంటి వివిధ పథకాల ద్వారా పట్టు పరిశ్రమ మరియు మల్బరీ రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎమ్మెల్యే గారు, విజయ్ చంద్ర గారు, పార్వతీపురం ఎమ్మెల్యే గారు, ఎక్కడుంది ఎంఎస్ రాజు అధ్యక్ష? ఎంఎస్ రాజు గారు, ఎంఎస్ రాజు గారు. ఎంఎస్ రాజు గారు అండి. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష 2019-24 మధ్య పట్టు పరిశ్రమని గత వైసీపీ సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. అధ్యక్ష దాదాపు లక్షలాది మంది కార్మికులు, లక్షలాది మంది రైతులు సిరికల్చర్ మల్బరీ పంట మీద ఆధారపడి జీవిస్తున్న వీళ్ళందరికీ పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. అధ్యక్ష గతంలో 19 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్కి పర్యటనకు వచ్చి అక్కడ సిరికల్చర్ రైతులకి, మల్బార్ రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. బకాయిల్ని రద్దు చేసి ప్రోత్సాహకాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా బకాయిల్ని కూడా తీర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ పరిశ్రమని నిర్లక్ష్యం చేయడం జరిగింది. అధ్యక్ష దాదాపు 150,000 ఎకరాల్లో మల్బరీ రైతులు సాగు చేసుకుంటున్నారు. అధ్యక్ష అందులో నా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 20,000 ఎకరాల్లో ఈ సాగు ఉంది. ఆ రైతులకి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు 19 నుంచి 24 వరకు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అధ్యక్ష మళ్ళీ
ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గతంలో మనం ఇచ్చిన ప్రోత్సాహకాల్ని మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా షెడ్ల నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం రాయితీ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇవ్వకపోగా రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా డ్రిప్ సౌకర్యం కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ ఆ రైతులకు ఇవ్వకపోగా దాదాపు లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా రీలర్లు అధ్యక్ష, దాదాపు ఎంతో మంది రీలర్లు ఈ పట్టు పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు వాళ్ళకు కూడా 10 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. పట్టుగూల నుంచి దారం తీసేందుకు రీలింగ్ యూనిట్లు అవసరం. అందుకోసం షెడ్డు నిర్మాణానికి 20 లక్షలు, యంత్రానికి 15 లక్షలు మంజూరు చేస్తే 75% రాయితీ ఇచ్చేవారు అధ్యక్ష. దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడం వల్ల రీలర్లు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మగ్గాల కార్మికుల్ని, పట్టు సాగు చేసేటువంటి రైతుల్ని, రీలర్లని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు